మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము రాష్ట్రంలో ఎవరు కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మనం అందరం కూడా ఆయనకి పాదాభివందనం చేయాలి. వాళ్ళ పాపకి ఇది నిజంగా కూడా గొప్ప పాప తీసుకున్న నిర్ణయం, చాలా ఆనందకరమైనటువంటి నిర్ణయం. ఈ చిన్న వయసులో ఆమెకి ఇంత గొప్ప స్కూల్ విషయం వచ్చిందంటే మనసులోకి ఆమె చేసిన డెవలప్మెంట్ ఈఆర్ కాలేజీ మా ప్రపంచంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి కాలేజీ. మరి ప్రైవేట్ స్కూల్స్ కన్నా విన్నగా డెవలప్ చేసి చూపించినటువంటి నన్ను అన్ని బిల్డింగ్స్ తిరిగి చూడమని కూడా టీచర్లు ఇచ్చి పంపించారు సారు. నేను తిరిగి చూశాను, నిజంగా కూడా అద్భుతంగా ఉంది. ఈ రోజు నారాయణ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం శాశ్వతమైన నిర్ణయం. బిఆర్ కాలేజీ వెంకటగిరి రాజా గారు ఏ ఉద్దేశంతో పెట్టారో కానీ ఈ రోజు మన నారాయణ మంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయము, ఆయన బిడ్డ తీసుకున్నటువంటి నిర్ణయము నెల్లూరు జిల్లాలో శాశ్వతంగా పేరు నిలబడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈరోజు అన్ని విధాల నెల్లూరు జిల్లాలో ఈ స్కూలు గొప్ప పేరు తెచ్చుకుంటుందని నమస్కరిస్తూ సెలవుస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. ఏదైతే నెల్లూరులో బిఆర్ కళాశాల 1875లో స్థాపిత కళాశాల అయితే గత ప్రభుత్వం ఈ కళాశాల మూసేసింది. ఈ స్కూల్ ఏదైతే ఉందో ఇదే స్కూల్లో నేను చదివాను. అయితే ఎలక్షన్స్ ముందు ప్రజలకు మాట ఇచ్చాను, నెల్లూరు ప్రజలకి ఈ స్కూల్ని ప్రభుత్వ రంగానికి రీఓపెన్ చేస్తాను. వెంటనే విద్యాశాఖ మంత్రిని యాక్చువల్గా కలవటం, ఆయనతో మాట్లాడటం జరిగింది. విద్యాశాఖ మంత్రి గారు వెంటనే ఈ స్కూల్ పర్మిషన్ ఇచ్చారు, టీచింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేశారు. అయితే ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా అద్భుతంగా ఉంటే అటు మా పిల్లలు, మా కుమార్తె షర్ణి గారు, సింధు మరియు మా అల్లుడు వాళ్ళందరితో యాక్చువల్గా మాట్లాడి ఈ స్కూల్ని ఎన్సీసీ వాళ్ళని కూడా సపోర్ట్ తీసుకుని వాళ్ళిద్దరిని కలిసి P4 ప్రోగ్రాంలో వాళ్ళిద్దరిని కలిసి చేయమని చాలా 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 చక్కగా చేశారు. ఇంటర్నేషనల్ స్కూల్ డే స్కూల్కి తక్కువ కాకుండా చక్కటి ప్లే గ్రౌండ్ అని అరేంజ్ చేశారు. పిల్లలకు కావాల్సిన ల్యాబ్స్ కావచ్చు, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, రోబోటిక్ ల్యాబ్ కావచ్చు, మ్యూజిక్ రూము, డ్యాన్స్ రూము, యాక్టివిటీ రూమ్, ప్రతి క్లాస్ రూము 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ వర్క్, 84 ఇంచెస్ ఇంటరాక్టివ్ వర్క్ చక్కగా అరేంజ్ చేశారు. నిజంగా హ్యాపీ. అయితే అడ్మిషన్ సంబంధించి దాదాపు 5,000 మంది అప్లై చేశారు. ఒకే రోజు 1,050 మందికి అడ్మిషన్ పూర్తి చేశారు. అది కూడా పేదలు, నిరుపేదలకి 10 బస్సులు కూడా యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇక్కడే ఏర్పాటు చేయమని యాక్చువల్గా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం భోజనం, సాయంకాలం స్నాక్స్. ఈ పిల్లలకి యూనిఫామ్ కూడా గవర్నమెంట్ ఇచ్చేదంతా మరో 4 జతలు మా నారాయణ గ్రూప్ పిల్లల్ని యాక్చువల్గా ఏమని చెప్పాను. అదేవిధంగా పిల్లలకి దగ్గరుండే పెద్ద పిల్లలకి సైకిల్లో వచ్చి ఏర్పాటు చేసి, ఎందుకంటే సైకిల్లో రావడం వల్ల వాళ్ళకి ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది. ఆ సైకిల్ కూడా యాక్చువల్గా మా నారాయణ గ్రూప్ పిల్లలు యాక్చువల్గా ఏమని చెప్పారు. ఈ విధంగా ఇటు నారాయణ గ్రూప్ అటు ఎన్సీసీ గ్రూప్ ఇద్దరు కలిసి చాలా చక్కగా తీర్చిదిద్దారు. అయితే ఈ ఒక్క స్కూలే కాదు, డిమాండ్ 5,000 మంది దాకా ఉంది. కాబట్టి నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని ఖచ్చితంగా ఈ రాబోయే 4 ఏళ్లలో ఇదే స్టాండర్డ్లో తీర్చిదిద్దాను, రాబోయే 4 ఏళ్లలో. అందుకనే డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు నెల్లూరులో పుట్టి పెరిగారు. ఈరోజు హైదరాబాద్, బెంగళూరు చేస్తున్నారు. మూలాపేట స్కూల్ తీసుకుని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. డిసెంబర్ కల్లా గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ చేస్తాం, ఎక్విప్మెంట్ పూర్తి చేస్తాం అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఆర్ఎస్ఆర్ స్కూల్, ఆయన కూడా ఇక్కడ చూశాడు. ఆయన కూడా P4లో స్కూల్ చేస్తానన్నారు. అదేవిధంగా కుంటుబడి అంటారు మోడల్ స్కూల్ 40వ డివిజన్లో, అదైతే వర్క్ ఆల్రెడీ టేకప్ అయింది. 14 హై స్కూల్స్ని వచ్చే సంవత్సరం జూన్కి ఇదే విధంగా తీర్చిదిద్ది నెల్లూరులో పేదలు, నిరుపేదలకు అంకితం చేయడం జరుగుతుంది. మిగిలిన స్కూల్ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీనికి ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రితో నేను చెప్పినప్పుడు వెంటనే వారు స్పందించి వెంటనే చేయమని ఆదేశించి ఈ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారు. వెంటనే స్టాఫ్ని అపాయింట్ చేశారు. దానికి నెల్లూరు ప్రజల తరఫున విద్యాశాఖ మంత్రి అయినటువంటి యువ నాయకుడు లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.